హైదరాబాద్ పాతబస్తీ అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు చిన్నారుల పరిస్థితి సీరియస్ గా ఉంది. తలాబ్కట్ట ప్రాంతంలోని ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన స్థానికులు భవానీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే స్వల్పంగా మంటలు అంటుకుంటున్న బాధితులను స్థానికుల సహాయంతో పోలీసులు కాపాడారు. ఇంట్లో ఉన్న 4 పెద్దలు 8 మంది చిన్నపిల్లలు ఈ మంటల్లో గాయపడ్డారు. ప్రమాదంపై వెంటనే స్పందించిన స్థానికులను భవానీనగర్ పోలీసులు అభినందించారు. తలాబ్కట్టలోని ఈ ఇంట్లో రోటీలను తయారు చేస్తారు. షార్ట్ సర్క్యూట్తోనే మంటలు ఎగిసిపడ్డాయని, ఇంట్లో కిరోసిన్ డబ్బాలు ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయని తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన 4 మేజర్లను ఉస్మానియా హాస్పిటల్కు, 8 మంది చిన్నపిల్లలను నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల పరిస్థితిపై నీలోఫర్ హాస్పిటల్ నుంచి నరేందర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఓల్డ్ సిటీలో జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ కారణంగా 8 నుంచి 10 మంది దాకా చిన్నారులకు తీవ్ర గాయాలతో పాటు శ్వాస సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనికి సంబంధించి హుటాహుటిన ఓల్డ్ సిటీ నుంచి వారిని నీలోఫర్ ఆసుపత్రికి ప్రత్యేకించి చిన్నపిల్లల వార్డు ఐసీయూ దాంట్లోకి తరలించడం జరిగింది. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఒకే బెడ్ మీద 3 చిన్నారులకు ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి దృశ్యం మనం చూడొచ్చు. వాళ్ళందరి పరిస్థితి కూడా కొంతమంది సీరియస్గా ఉంటే మరికొంతమందికి స్టేబుల్గా ఉన్నట్టు వైద్యులు ఇప్పటివరకైతే ప్రాథమికంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారందరూ కూడా ముఖానికి అలాగే కాళ్ళకు పలు దిక్కుల గాయాలు అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అంతకంటే ఎక్కువగా బయట మాత్రం సీరియస్గా అంటే శ్వాస ముఖం పొగ అంతా ముక్కులో వెళ్ళిపోతుంది కాబట్టి పల్మనాలజీ సంబంధించినటువంటి సమస్యలు ఎదురవుతాయి. పీడియాట్రిక్ వైద్యులు ఉన్నారు లల్లు ప్రసాద్ గారు, చెప్పండి ఈ పరిస్థితి మీరు పర్యవేక్షిస్తున్నారు కదా, ఎట్లా ఉంది? నిన్న భవానీనగర్ ఈ తలాబ్కట్లో జరిగిన సంఘటనలో వాళ్ళ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి దాదాపుగా మన దగ్గరికి మన ఆసుపత్రికి అయితే ఇవాళ 8 మంది చిన్నారులు రావడం జరిగింది. ఈ 8 చిన్నారులో 5 మంది ఆడపిల్లలు ఉన్నారు, 3 మగపిల్లలు. మగపిల్లలు సుమారుగా 1.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు ఉన్నారు. ఆడపిల్లలు 2 సంవత్సరాల పైబడి నుంచి 12 సంవత్సరాల లోపు ఉన్నారు. దీంట్లో ఇప్పటివరకు అయితే సివియారిటీ చూసినట్టయితే మెరుగైన వైద్యం నీలోఫర్లో అందిస్తున్నాము. ఇప్పటివరకు అంత ప్రాణాపాయ అనిపించట్లేదు. కానీ ఈ ఊపిరితిత్తులు ఎలక్ట్రికేషన్ అయినప్పుడు ఆ పొగ అయితే ఉందో ఊపిరితిత్తులో పోవడం వల్ల అక్కడ ఊపిరితిత్తుకు సంబంధించిన శ్వాసకోశ వ్యాధులు వచ్చి సడన్గా ఏమైనా ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇలాంటివి 24 గంటల నుంచి 48 గంటలు అయితే తప్ప మనం ఎంత స్టేబుల్గా ఉన్నది విషయం కూడా చెప్పనీకి ఉండదు. ప్రస్తుతము ముజీబ్ అనే అబ్బాయికి 12 ఇయర్స్, అబ్బాయి కొంచెం శ్వాసకోశ ఇబ్బంది ఉంది, ఆయాసం ఉంది. దానికి సంబంధించిన ట్రీట్మెంటు ఇక్కడ మనం బ్రహ్మాండంగా అందిస్తున్నాము. మనలో ఏదైతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆక్సిజన్ కానివ్వండి, నెబులైజేషన్ కానివ్వండి, తర్వాత ఏదైతే మనము ఫ్లూయిడ్స్ అయితే ఉన్నాయో ఎండాకాలం సంబంధించుకొని బాడీలో కాలడం వల్ల ఫ్లూయిడ్స్ పోవడం జరుగుతుంది. ఆ ఫ్లూయిడ్ కూడా మనం రీప్లేస్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ చూసినట్టయితే సిచ్యువేషన్ ఒకే మంచం మీద 3 అలాగే అక్కడ 4 మరో 3 ఇట్లా అంటే ఈ ఎమర్జెన్సీ దాంట్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అదేవిధంగా వైద్యం కూడా వాళ్ళకు అందుబాటులో రావడం లేదు, సరైన ట్రీట్మెంట్ అందడం లేదు అనేటువంటి భావనలో కూడా ఉన్నారు. అలాంటి ఏమీ లేదు. బెడ్ పెద్ద బెడ్, ఇది బెడ్ పెద్దది కాబట్టి దాంట్లో 1.5-2 సంవత్సరాల పిల్లలు కాబట్టి సౌలభ్యం కోసం వాళ్ళందరూ ఒక సైడ్ ఉంచుతామనే కోణంలో మేము ఉండడం తప్పింది తప్ప దాంట్లో ఎలాంటి లేదు. ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా నడుస్తుంది, మెరుగైన వైద్యం అందిస్తున్నాము. ఖచ్చితంగా వీరికి పూర్తిగా కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది? వాళ్ళు సీరియస్ కండిషన్ కాదని లేదా మరి వేరే హాస్పిటల్కి తరలించే అవకాశాలు ఉంటాయి? ఇక్కడ పూర్తిగా వైద్యం అందే అవకాశం ఉంటుంది? మన దగ్గర పూర్తిగా అధునాతకమైన పద్ధతిలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నీలోఫర్లో అనేది చిన్నపిల్లల ఆసుపత్రికి పేరైన గాంచిన హాస్పిటల్ కాబట్టి 24 గంటల నుంచి 48 గంటలు దాటితే తప్ప మన పరిస్థితి గురించి మనం చెప్పలేము. ఇప్పుడు అయితే పేషెంట్లు స్టేబుల్గానే ఉన్నారు. మరిన్ని విషయాలు పిల్లల తల్లి ఉంది అడిగించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది? అచ్చాయే कैसे है कि अब डॉक्टरों को मालूम, अब डॉक्टरों को से पूछो कैसे है कि बच्चों को तो सीरियस है, मेरी सांस फूल रही, पूरे चाल आ गए. రైట్, మాట్లాడలేని స్థితిలో ఉంది, గొంతు ఊగరబోయిన నేపథ్యంలో సరిగ్గా మాట్లాడలేకపోతుంది. మరికొంతమంది పేషెంట్లు అక్కడ చిన్నారులు వైద్యం అందుతుంది, వారిని మనం అడిగించే ప్రయత్నం చేద్దాం, అక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా చూస్తే ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా ఒకే బెడ్ మీద 3 వైద్యం అందిస్తూ ఈ షార్ట్ సర్క్యూట్ సంబంధించినటువంటి పిల్లలకు వైద్యం ఇక్కడ అందిస్తున్నారు. అమ్మ అచ్చాయే క్యా? बच्चों की तबीयत ख़राब है, गला कर खर खर कर करा, बात नहीं आ रही. कब आया ये? रात में 4 बजे हुआ. 4 बजे हुआ रात में. ट्रीटमेंट अच्छा चल रहा है?
हाँ अच्छा चल रहा है सब हाँ अच्छा चल रहा है పరిస్థితి ఏదైనప్పటికీ ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది చూస్తున్నారన్నటువంటి అభిప్రాయం అయితే వీళ్ళు ప్రాథమికంగా చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ మాత్రం మరికొన్ని గంటలు అయితే కానీ చిన్నారుల పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నటువంటి విషయాన్ని వీళ్ళు మరోసారి హెల్త్ బులెటిన్ తర్వాత రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ మాత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా చిన్నారులకు మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోపక్క మరికొంతమంది ఆసుపత్రి రాకుండా కూడా ఇంటి దగ్గర కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వారు కూడా షార్ట్ సర్క్యూట్లో కొంతమంది బాధితులు ఉన్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.